2026 వస్తుందంటే మనం ఆల్రెడీ రిజల్యూషన్స్ పెట్టేసుకుని ఉంటాం, గోల్స్ పెట్టేసుకుని ఉంటాం. నా డైట్ మార్చాలి, నేను ఇంత వెయిట్ తగ్గాలి, పొద్దాకి ఇవే ఉంటాయి. నేను ఇంత సేవ్ చేయాలి, 2026లో ఇంత ఎర్నింగ్ ఉండాలి అని గోల్ పెట్టుకుంటున్నారా? బాస్ 500 రూపాయలైనా సరే అంటే ఎస్ఐపి చేస్తా లేదా డిజిటల్ గోల్డ్ ఏదో కొంటా అని గట్టిగా ఫిక్స్ అయిపో. అయిపోయింది. 2026 వస్తుందంటే మనం ఆల్రెడీ రిజల్యూషన్స్ పెట్టేసుకుని ఉంటాం, గోల్స్ పెట్టేసుకుని ఉంటాం. 2026లో ఖచ్చితంగా నేను జిమ్కి వెళ్ళాలి, నా డైట్ మార్చాలి, నేను ఇంత వెయిట్ తగ్గాలి, పొద్దాకి ఇవే ఉంటాయి. అవునా? మరి నేను ఇంత సేవ్ చేయాలి, నా ఫైనాన్షియల్గా నేను ఇంత డెవలప్ అవ్వాలి, 2026లో ఇంత ఎర్నింగ్ ఉండాలి అని గోల్ పెట్టుకుంటున్నారా? 100లో 99% ఈ గోల్సే ఉండట్లే. ఓన్లీ హెల్త్ గురించి స్మోక్ మానేయాలి, డ్రింక్ మానేయాలి, ఇదొకటే కాదు కదా, ఫైనాన్షియల్ గోల్స్ కూడా ఉండాలి. ఓకే, 2026లో ఈ గోల్స్ పెట్టుకోకపోతే మీరు ఆల్రెడీ 2024లో డిసెంబర్ ఎండింగ్కి వచ్చేవరకు జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో సేవింగ్స్, ఫుల్ టెన్షన్స్. 2025లో కూడా అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇలానే వదిలేసామా, 2026లో కూడా ఇది రిపీట్ అవుద్ది. ఇలా రిపీట్ కాకుండా పిల్లలు పెద్దగా అవుతూ ఉంటారు, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, నీకేమో ఇన్కమ్ సరిపోవట్లేదు. మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ కంపల్సరీ ఉండాలి కదా. 2026లో ఫైనాన్షియల్ ప్లానింగ్ గోల్ సెట్టింగ్ చేసుకోండి. ఫస్ట్ 2023 నుంచి 23, 24, 25 ఇప్పటిదాకా నీ శాలరీ ఎంత ఇంక్రీజ్ అయింది? 3%, 4%, 5%? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, కొన్ని ఫీల్డ్లలో తప్ప 80% ఫీల్డ్స్లో శాలరీ ఇంక్రిమెంటే లేదు. ఎంత ఇంక్రీజ్ అయింది? సేమ్ అలానే నీ ఖర్చులు ఎంత ఇంక్రీజ్ అయ్యాయి? నీ ఖర్చులకు తగ్గట్టు శాలరీ ఇంక్రీజ్ అవుతుందా? ఓకే, అవ్వట్లేదా? ఎక్స్ట్రా ఇన్కమ్ స్కిల్స్ పెంచుకో. కోర్స్ నేర్చుకుంటావా? నేర్చుకో. లేదా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నేర్చుకొని దాంట్లో కొద్దిగా డెవలప్ అయ్యి ఎక్స్ట్రా ఇన్కమ్ తెచ్చుకుంటావా? తెచ్చుకో. లేదా ఫ్రీలాన్సింగ్ ఏదైనా నేర్చుకుంటావా? నేర్చుకో. ఫిర్ బి ఏదైనా సరే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ స్కిల్స్ పెంచుకొని దాని మీద ₹1 సంపాదించేటట్టు ప్లాన్ చేయాలి. ఓకే, ఇది గోల్ సెట్టింగ్. ఇప్పుడు నీకు ఈ గోల్ సెట్టింగ్ నేను ఎంత ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలని నీకు ఎట్లా తెలుస్తుంది? ఇంటికి ఖర్చులు ఎంత పెరిగాయి, శాలరీ ఆడికాడికే సరిపోతుంది. మినిమం నీ శాలరీ 7% పెంచాలి. అంటే ఇప్పుడు నీకు ఒక 50,000 వస్తుంది, 50,000 మీద దాదాపుగా ఒక 7%, 3-5 నుంచి 4 మధ్యలో ఈ 4,000 నేను ఎక్స్ట్రా ఎలా సంపాదించాను? సో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్లాన్ చేయి. ఈ 3 సంవత్సరాలు ఎంత పెరిగింది, నీకు ఖర్చులు ఎంత పెరిగాయి, ఇప్పుడు ఇంకెంత పెరిగితే 2026లో నీకు ప్లస్ పాయింట్ అవుద్ది. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి స్కిల్ నేర్చుకో. ఇది గోల్ పెట్టుకోవాలి. సెకండ్ గోల్ సేవింగ్స్. నేను ఎవ్రీ ఇయర్ మినిమం ఈ సంవత్సరం నేను ఇంత సేవ్ చేయాలి పర్ మంత్. నెలకి 2,000, 3,000, 5,000 సేవింగ్స్ నేను అంటుంది. ఇప్పుడు గ్రాసరీకి నువ్వు నెలకు ఒక 5,000 చేస్తున్నావు, దాంట్లో నుంచి ఒక 500 తగ్గించాలి. ట్రాన్స్పోర్ట్కి ఇంకొద్దిగా తగ్గించాలనుకుంటున్నావు. ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలి? నీకు నెలకు ఒక 20,000 అవుతున్న ఖర్చుని దాన్ని ఒక 18,000కి తీసుకురాగలిగావు అనుకో, ఇది సేవింగ్స్ చేస్తున్నట్టు. సేవింగ్ అంటే ఖర్చును కంట్రోల్ చేయడం. మొత్తం పేపర్ మీద రాసుకొని ఖర్చును కంట్రోల్ చేయడం అంటే టార్చర్ లాగా ఉంటుంది. ఫిర్ బి దీని రిజల్ట్ ఇప్పుడు కనపడదు నీకు, తర్వాత చాలా అద్భుతమైన రిజల్ట్ కనపడుతుంది. కాబట్టి సేవింగ్స్ మీద కూడా గోల్ పెట్టుకో. 2025 మొత్తంలో నువ్వు ఎంత ఖర్చు చేసావు, పర్ మంత్ ఎంత ఖర్చు చేసావు, గూగుల్ పే వాడావా, ఫోన్పే వాడావా, ఒక్కసారి ప్రింట్అవుట్ తీసుకో. ఓకే, 1 ఇయర్ ప్రింట్అవుట్ తీసుకొని ఈ ఖర్చులన్నీ టాలీ చేయి. ఓకే, దేనికి ఎంత పోతుంది, ఈ ఖర్చుని నేను ఎంత కంట్రోల్ చేయొచ్చు, ఇలా సేవింగ్ గోల్ పెట్టుకో. 2026లో సేవింగ్ గోల్. నెక్స్ట్ 2026లో ఇంకో గోల్ పెట్టుకో, ఇన్వెస్ట్మెంట్ గోల్. ప్రతి సంవత్సరం నేను ఎస్ఐపి స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, కానీ కుదరట్లా. ప్రతి సంవత్సరం పోస్ట్ పోన్ అవుతుంది, ఎందుకంటే ఈలోపు ఖర్చులు పెరుగుతున్నాయి, శాలరీ పెరగట్లా. బాస్ 500 రూపాయలైనా సరే అంటే ఎస్ఐపి చేస్తా లేదా డిజిటల్ గోల్డ్ ఏదో కొంటా అని గట్టిగా ఫిక్స్ అయిపో. ఇందాక సేవింగ్ చేసిన దాంట్లో ఎంత మిగులుతుందో దాన్ని ఇమీడియట్గా, ఆ ఖర్చులు తగ్గించుకుంటే మిగులుతుందిగా, దాన్ని ఇమీడియట్గా ఎస్ఐపి స్టార్ట్ చేయి. ఎంతో కొంత నువ్వు స్టార్ట్ చేస్తే జర్నీ స్టార్ట్ అవుద్ది. నువ్వు అసలు మొదలయ్యడానికే లేట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చేస్తుంది, నీకు ₹1 కూడా ఎస్ఐపి కనపడదు, మ్యూచువల్ ఫండ్స్ కనపడవు. కాబట్టి
ఎస్ఐపి 500 మినిమం అయినా, లేదా నువ్వు ఇందాక సేవింగ్ చేసిన దాంట్లో ఎంత మిగులుతుందో ఆ మిగిలింది మొత్తం నేను ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి అని చెప్తాను. సేవింగ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. సేవింగ్ అంటే ఖర్చులు తగ్గించుకోవడం, చిన్న చిన్న అమౌంట్, దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రిటర్న్స్ వస్తుంది. ఓకేనా? సో నెలకు ఒక 2,000 చొప్పున ఒక 10 సంవత్సరాలు నువ్వు ఎస్ఐపి చేసినా దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయగలుగుతావు, రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకో. 2026లో ఫైనాన్షియల్ గోల్స్ రిజల్యూషన్స్లు కూడా పెట్టుకోండి. వీటిలలో ఫస్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్ స్కిల్స్ పెంచుకోవడం, రెండోది సేవింగ్ చేయడం, మూడోది ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఓకే, సో నేను గత 3 years నుంచి కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడం అనే స్కిల్ నేర్పిస్తూ ఉన్నాను. మీరు కూడా నేర్చుకొని ఈ ఇయర్ నుంచి నేను కూడా ఆర్కే మనీ మంత్రతో కలిసి డైరెక్ట్ సెల్లింగ్లో ఒక 10,000 20,000 సేవ్ చేయాలనుకుంటున్నారా? కామెంట్లో పోస్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ సెల్లింగ్ ప్రజెంటేషన్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి వినండి. మా టీంని అప్రోచ్ అవ్వండి. మీరు వాట్సాప్ గ్రూప్లో ఉండే అడ్మిన్కి డైరెక్ట్ సెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటున్నానని మెసేజ్ పెట్టండి. మీకు గైడెన్స్ ఇస్తూ ₹1 సంపాదించుకుని ఏర్పాటు చేస్తారు. కొత్త స్కిల్స్, డైరెక్ట్ సెల్లింగ్ స్కిల్స్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కోసమే పనికిరాదు. అసలు అది సెల్లింగే కాదు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో సెల్లింగ్ ఉంది కాబట్టి మార్కెటింగ్ బిజినెస్ ఏమో అనుకుంటారు. లేదు, మీరు మీ భవిష్యత్తుని, మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి, నలుగురితో మాట్లాడడం నేర్చుకోవడానికి, మీరు ఇంకేదైనా ఎక్స్ట్రా బిజినెస్ చేయాలనుకున్నా అందులో స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి లాగిన్ అవ్వండి. ఓకే, ఆ డీటెయిల్స్ తెలుసుకొని మీ ఇన్కమ్ పెంచుకోవడానికని ట్రై చేయండి. బట్ రిజల్యూషన్స్లో ఫైనాన్స్కి సంబంధించి కూడా మీరు రిజల్యూషన్లో గోల్ పెట్టుకుంటేనే రిజల్ట్ చూడగలుగుతాం. వితౌట్ గోల్ దెర్ ఈజ్ నో రిజల్ట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.